Hello all, welcome to Lalita's channel. In this video, we are going to discuss about the concept of bank management. It is very much important concept, I need to say it. Because banks are the institutions that help the public in the management of their finances, public deposits, their savings, with the assurance to withdraw money from those savings whenever required. So it plays a major role in the economy. Meaning and definition. The term bank is either derived from the old Italian word banca or from a French word banque, which mean a banker money on an exchange table. బ్యాంకింగ్ యాక్టివిటీ ఎప్పటి నుంచో ఉంది. సో మనం పుట్టినప్పటి నుంచి బ్యాంకింగ్ యాక్టివిటీ ఉందని చెప్పొచ్చు. బికాస్ కొంతమంది ఫినాన్షియర్స్ అంతా కూడా ఊరు చివరన ఒక టేబుల్ వేసుకుని దాని మీద ఒక గ్రీన్ టేబుల్ క్లాత్ వేసి మనీ ఎక్స్చేంజ్ చేయడం కోసం కూర్చునే వాళ్ళంట. ఎవరికైతే కామన్ జనరల్ పబ్లిక్కి అవసరం ఉందో వాళ్ళంతా కూడా వాళ్ళ సెక్యూరిటీ డాక్యుమెంట్స్ అంటే ల్యాండ్ డాక్యుమెంట్స్ అవ్వచ్చు, హౌస్ డాక్యుమెంట్స్ అవ్వచ్చు, ఏవైనా అవి తీసుకొచ్చి ఇన్ ఎక్స్చేంజ్ వాళ్ళు మనీ తీసుకునే వాళ్ళంట. సో అక్కడి నుంచే మన బ్యాంకింగ్ కాన్సెప్ట్ ఎవాల్వ్ అయింది. సో ఈ టూ వర్డ్స్ బ్యాంక్ అండ్ బ్యాంకీ కూడా అక్కడి నుంచే వచ్చాయి. అండ్ కమింగ్ టు ద డెఫినేషన్, అకార్డింగ్ టు క్రౌథర్, అ బ్యాంక్ కలెక్ట్స్ మనీ ఫ్రమ్ దోస్ who have it to spare or who are saving it out of their incomes, and it lends this money to those who required it. So by this definition we can understand that banks generally accepts deposits from the public and lends loans to the public. So they basically give interest on deposits which adds value to the original deposit amount, and it is a great incentive to the depositor. So usually ఏంటంటే బ్యాంక్ చేసేది రెండు యాక్టివిటీస్. బ్యాంక్ అంతా కూడా పబ్లిక్ దగ్గర నుంచి డిపాజిట్స్ యాక్సెప్ట్ చేస్తుంది. ఆ యాక్సెప్ట్ చేసిన డిపాజిట్స్నే లోన్స్ రూపంలో లెండ్ చేస్తుంది. సో దట్ ఈస్ ద డెఫినేషన్ డీల్స్ విత్. బికాస్ it also promotes the saving habit among the public, and by providing loans based on the deposits will also adding an element to the economic development of the country and well-being of the general public. So it is the major role played by the bank. Coming to the functions of bank, there are two functions, primary functions and secondary functions. Primary functions are again divided into two: accepting deposits, granting advances. Accepting deposits, there are four sets in accepting deposits. First one is saving deposits. Saving deposits, generally we all know that it encourages saving habit among the public. So usual ga salaried employee ki ichedi savings account anamata, because the rate of interest is low and all the wage earners can able to have these saving deposits, so that they can able to get no restriction on number and amount of withdrawals. So the depositors just need to maintain a minimum balance which varies according to different banks procedures and policies. And fixed deposits ని మనం టర్మ్ డిపాజిట్స్ అని కూడా అంటాం. బికాస్ ఒక ఫిక్స్డ్ టెన్యూర్ కి ఫిక్స్ అయి ఉంటాయి. దీనికి విత్డ్రావల్ మనీ అంటే ఏ పీరియడ్ అయినా సరే విత్డ్రావల్ మనీకి వాళ్ళు అలౌ చేయరు. బికాస్ ఫిక్స్డ్ పీరియడ్ అన్నాం కాబట్టి ఆ మెచ్యూరిటీ వచ్చినప్పుడే వాళ్ళు తీసుకోవాలి. సో బేసికల్లీ దిస్ బేసిక్ మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటంటే లంసమ్ అమౌంట్ కెన్ బి పెయిడ్ ఎట్ వన్ టైమ్ ఫర్ ఎ స్పెసిఫిక్ పీరియడ్ విత్ హయ్యర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట. సో అదే ఫిక్స్డ్ డిపాజిట్. నెక్స్ట్ వన్ ఇస్ కరెంట్ డిపాజిట్స్. కరెంట్ డిపాజిట్ జనరల్ గా బిజినెస్ మెన్ ఓపెన్ చేస్తారు, అంటే బిజినెస్ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా. ఈ అకౌంట్ హోల్డర్స్ ఓడీ ఫెసిలిటీ కూడా వస్తుంది వాళ్ళకి. కరెంట్ డిపాజిట్స్ ఉన్న వాళ్ళందరికీ ఓడీ ఫెసిలిటీ వస్తుంది. సో ఈ డిపాజిట్స్ అన్ని కూడా షార్ట్ టర్మ్ లోన్స్ అనమాట. అర్జెంట్ నీడ్స్, ఎమర్జెన్సీ నీడ్స్ అన్ని ఏమైనా ఉంటే హయ్యర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తో బ్యాంక్ ప్రొవైడ్ చేస్తుంది, అదే కరెంట్ డిపాజిట్. అండ్ రికరింగ్ డిపాజిట్స్. ఈ రికరింగ్ డిపాజిట్స్ ఏంటంటే ఒక సమ్ ఆఫ్ మనీ ఒక బ్యాంక్ లో డిపాజిట్ చేసి ఎప్పుడంటే అప్పుడు, అంటే ఒక రెగ్యులర్ ఇంటర్వెల్స్ మీద క్వార్టర్లీ కానీ హాఫర్లీ కానీ తీసుకోవచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్స్ కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే హయ్యర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది రెండిటికి, కానీ ఈ రికరింగ్ డిపాజిట్స్ లో ఏంటంటే రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో వాళ్ళు మనీ తీసుకోవచ్చు. అంటే ఒక సర్టెన్ పీరియడ్ కి, ఎక్స్పైరీ అయిపోయిన తర్వాత వాళ్ళు సర్టెన్ పీరియడ్ కి తీసుకోవచ్చు. అండ్ హయ్యర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఆల్సో హ్యాస్ టు బి పెయిడ్. అండ్ ఇక్కడ ఉన్న మేజర్ థింగ్ ఏంటంటే కాంపౌండెడ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా వస్తుంది అనమాట. అంటే ఒకవేళ అమౌంట్ చాలా బిగ్గర్ అయితే కనుక కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా పే చేయాలి. అండ్ కమింగ్ టు ద గ్రాంటింగ్ అడ్వాన్సెస్ ఇన్ ప్రైమరీ ఫంక్షన్స్. సో ప్రైమరీ ఫంక్షన్స్ లో యాక్సెప్టింగ్ డిపాజిట్స్ డీల్స్ విత్ సేవింగ్స్, ఫిక్స్డ్, కరెంట్ అండ్ రికరింగ్. అండ్ కమింగ్ టు గ్రాంటింగ్ అడ్వాన్సెస్, ఓడి, క్యాష్ క్రెడిట్, లోన్స్, డిస్కౌంటింగ్ ఆఫ్ బిల్స్. ఓడీకి వస్తాం. సో ఈ ఫెసిలిటీ ఏంటంటే యాజ్ ఐ మెన్షన్డ్ ఎర్లియర్, కరెంట్ డిపాజిట్స్ ఉన్న వాళ్ళందరికీ ఓడీ ఫెసిలిటీ వస్తారు. అంటే ఇట్ అలౌస్ ద హోల్డర్స్ టు విత్డ్రా మనీ ఎనీ టైమ్ మోర్ దెన్ ద అవైలబుల్ ఇన్ బ్యాంక్ బ్యాలెన్స్. అంటే మన దగ్గర ఉన్నది 1000 రూపాయలు అనుకోండి, కానీ మనకి 2000 కావాలి. ఇఫ్ యూఆర్ మెయింటైనింగ్ కరెంట్ డిపాజిట్స్, ఓడీ ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి మన దగ్గర అమౌంట్ లేకపోయినా వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తారు. అదే ఓడీ అనమాట. అంటే ఎక్స్ట్రా అమౌంట్ ఇచ్చేదాన్ని అంతా కూడా ఓడీ అంటారు. అండ్ క్యాష్ క్రెడిట్.
సో ఈ క్యాష్ క్రెడిట్ ఏంటంటే షార్ట్ టర్మ్ లోన్ ఫెసిలిటీ అప్ టు ఏ స్పెసిఫిక్ లిమిటెడ్ ఫిక్స్డ్ ఇన్ అడ్వాన్స్. అంటే యూజువల్గా బ్యాంక్స్ కస్టమర్కి లోన్ తీసుకోవడానికి ఇస్తారు. ఎలా ఇస్తారు? మార్టగేజ్ ఆఫ్ ఎనీ సర్టైన్ ప్రాపర్టీ, అంటే టాంజిబుల్ అసెట్స్ అవ్వచ్చు, గ్యారంటీస్ అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు, అలా ఇచ్చేదాన్ని క్యాష్ క్రెడిట్ అంటారు. సో ఏ టైప్ ఆఫ్ బ్యాంక్ హోల్డర్స్కైనా ఈ క్యాష్ క్రెడిట్స్ ఇస్తారు. అండ్ లోన్స్ మన ఇది బాగా పాపులర్ బికాస్ ఇవి లేకుండా మన సస్టైనబిలిటీ లేదు ఇప్పుడు. సో బ్యాంక్స్ లెండ్స్ మనీ టు ద కస్టమర్ ఫర్ షార్ట్ టర్మ్ ఆర్ మీడియం పీరియడ్స్, అంటే 1 to 5 years, టాంజిబుల్ అసెట్స్ అయితే కనుక 1 to 5 years. అండ్ ఈ రోజుల్లో అయితే ఏంటంటే బ్యాంక్స్ ఎక్కువ అంటే లాంగ్ డ్యూరేషన్కి కూడా లోన్స్ ఇస్తున్నాయి. అంటే లాంగ్ టర్మ్ ఉంటే కనుక లాంగ్ ఇంట్రెస్ట్ రేట్స్ వస్తాయి. సో లోన్స్ జనరల్గా హౌసింగ్ లోన్స్ ఇవన్నీ చాలా టైప్స్ ఆఫ్ లోన్స్ ఉన్నాయి. అగైన్ ఇట్ ఈస్ ఎ బిగ్ కాన్సెప్ట్. అండ్ ద నెక్స్ట్ వన్ డిస్కౌంటింగ్ ద బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. సో ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద షార్ట్ టర్మ్ లోన్ అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే సెల్లర్ డిస్కౌంట్స్ ద బిల్ ఫ్రమ్ ద బ్యాంక్ ఫర్ సమ్ ఫీజ్. సో బ్యాంక్ దగ్గర నుంచి ఒక సమ్ ఫీజ్, అంటే ఏదైనా సరే మనం డిస్కౌంటింగ్ బిల్స్ అంటే మన ఎక్స్చేంజ్ చేసుకుంటున్నప్పుడు పర్చేసింగ్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనగానే మనకి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ వస్తాయి. ఏవైనా సరే మనం డిస్కౌంటింగ్ ఛార్జెస్ అంటే డ్రాయర్. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ ద సెల్లర్ మనం బ్యాంక్ పే చేస్తూ ఉంటుంది. సో దట్ ఈస్ డిస్కౌంటింగ్ ఆఫ్ బిల్స్. That's about granting advances. And the primary functions, again I am repeating, accepting deposits and granting advances. Coming to the second set, that is secondary functions. These are the against means secondary functions are given low importance because agency functions, utility functions will be there. Agency functions ante day to day functions manam chesevi. Andulo agency function is transferring of funds. This particular thing is ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ ఫండ్స్ ఫ్రమ్ వన్ బ్రాంచ్ ఆర్ ప్లేస్ టు అనదర్ అనమాట. సో ఆ ఫెసిలిటీ ఉంటుంది. అంటే చిన్న చిన్న ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా సెకండరీ ఫంక్షన్స్లోకి వస్తాయి. అండ్ పీరియాడిక్ పేమెంట్స్ అంటే డివిడెండ్స్ కానీ, సాలరీస్ కానీ, పెన్షన్స్ కానీ, అండ్ ఆల్ ది సిమిలర్ పీరియాడిక్ కలెక్షన్స్ ఆన్ ద క్లయింట్స్ బిహాఫ్ చేసేవన్నీ పీరియాడికల్ పేమెంట్స్ అవుతాయి. కలెక్షన్ ఆఫ్ చెక్స్, కలెక్టింగ్ మనీ ఫ్రమ్ ద బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, అంటే మనం డిస్కౌంటింగ్ బిల్స్ దగ్గర నుంచి అవి కూడా కలెక్ట్ చేసే బాధ్యత బ్యాంక్ది. పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్, ఈ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ ఏంటంటే బ్యాంక్సే మేనేజ్ చేస్తాయి అనమాట. వాళ్ళ క్లయింట్ అన్ని పోర్ట్ఫోలియోస్ని వాళ్ళే మేనేజ్ చేస్తారు. అంటే మనం ఒకవేళ ఒక వెహికల్ కొని అక్కడ మనం అప్పుతో వెహికల్ తీసుకుని వచ్చినప్పుడు బ్యాంక్ మన తరపున వాళ్ళకి కట్టేసి బ్యాంక్ మన దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుంటుంది. అది పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అనమాట. పీరియాడిక్ కలెక్షన్స్ ఏంటంటే ఎలక్ట్రిసిటీ బిల్స్ కానీ, చిన్న చిన్నవి రెంట్స్ కానీ, అలాంటివన్నీ కూడా క్లయింట్ తరపున బ్యాంకే కలెక్ట్ చేస్తుంది. అండ్ ఆల్ ద అదర్ ఏజెన్సీ ఫంక్షన్స్ అంటే generally bank acts as a representative of its clients for other institutions. It acts as an executor, trustee, administrator, advisor of the client. క్లయింట్ తరపున బ్యాంక్ పబ్లిక్ దగ్గర నుంచి పర్సనల్గా తీసుకుంటుంది అనమాట. ఏజెన్సీ ఫంక్షన్స్ అన్ని కూడా అలా డీల్ అయి ఉంటాయి. నెక్స్ట్ కమ్స్ టు ద సెకండ్ సెట్, యూటిలిటీ ఫంక్షన్స్ అనగానే డ్రాఫ్ట్స్, లాకర్ ఫెసిలిటీ ఇస్తుంది, అండర్ రైటింగ్ ఆఫ్ షేర్స్ అండ్ డిపెంచర్స్, ప్రాజెక్ట్ రిపోర్ట్స్, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్, స్టాండింగ్ గ్యారంటీ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇట్స్ కస్టమర్స్, సేఫ్ కస్టడీ ఆఫ్ వాల్యుబుల్స్, ఇవన్నీ కూడా ఇష్యూయింగ్ లెటర్స్ ఆఫ్ క్రెడిట్, ట్రావెలర్స్ చెక్, ఇవన్నీ కూడా యూటిలిటీ ఫంక్షన్స్. యూటిలిటీ అంటే వాడే ఫంక్షన్స్ అనమాట. మన యూజువల్గా వాడేవి అంటే మనకి నీడ్స్ ఉన్నవన్నీ ఫుల్ఫిల్ చేసేవి. సో దాట్స్ అబౌట్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్. ప్రైమరీ ఫంక్షన్స్, సెకండరీ ఫంక్షన్స్. టైప్స్ ఆఫ్ బ్యాంకింగ్ బిజినెస్, ఈ జనరల్గా నేను డివైడ్ చేశాను, బట్ ఇట్ ఇస్ ఎ హ్యూజ్ టాపిక్. టైప్స్ ఆఫ్ బ్యాంకింగ్ బిజినెస్లో కమర్షియల్ బ్యాంక్స్ ఒక పెద్ద టాపిక్, ఇండస్ట్రియల్ బ్యాంక్స్, అగ్రికల్చరల్ బ్యాంక్స్, ఎక్స్చేంజ్ బ్యాంక్స్, సేవింగ్ బ్యాంక్స్, సెంట్రల్ బ్యాంక్. సో ఇవన్నీ కూడా వివిధ రకాల బ్యాంకింగ్ బిజినెసెస్ అనమాట. ఇంకా చాలా ఉన్నాయి, నా నెక్స్ట్ వీడియోస్లో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్స్ ఆల్ ద కాన్సెప్ట్ ఆఫ్ బ్యాంక్ మేనేజ్మెంట్ ఇన్ బ్రీఫ్. థ్యాంక్ యూ ఆల్.